అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చేయటం కొంచెం లేట్ అయింది. ఇది హరిసన్నిధి ఆధ్యాత్మిక సేవా సంస్థ అని చెప్పి బ్రహ్మశ్రీ వేద పండితులు కోట నాగరాజ శర్మ గారు, మా గురువు గారు, ప్రతి నెల లోక కళ్యాణార్థం 1000 మోదకాలతో హోమం చేస్తారు. ఇది వేద పాఠశాల, గుంటూరు జిల్లా పక్కనే ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది, తక్కెళ్ళపాడు అనే గ్రామంలో. మా గురువుగారు ఇక్కడ వేద పాఠశాల, అలాగే యాగశాల, గోశాల నిర్మాణం చేశారు. ఇక్కడ లోక కళ్యాణార్థం ప్రతి నెల సహస్రమోదక హోమం జరపబడుతుంది. ప్రతి నెల కూడా 1000 మోదకాలతో మహాగణపతికి హోమం, అలాగే 100 రోజులు శ్రీ సూక్త పారాయణ పూర్తి చేసి 1000 తామర పువ్వులతో మహాలక్ష్మి హోమము జరపబడుతుంది. ప్రతి నిత్యం రుద్రాభిషేకం అవి చేస్తారు. చూస్తారని ఈ పూట ఈ వీడియో చేస్తున్నాము. 1,00,000 మోదక హోమం అయ్యే వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరి దాతల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తారు గురువుగారి దగ్గరికి. మా గురువుగారు వచ్చేసి టిటిడి వేద పండితులు, అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి కూడా దగ్గర శిష్యులు. రోజు మేము కనీసం ఈ మాత్రం మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటూ మంచి వాతావరణం, అలాగే ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పుకోవడం, ఇదంతా కూడా మా గురువుగారు మాకు ఇచ్చిన అనుగ్రహం. ప్రతి ఒక్కరూ బాగుండాలి అని 24 గంటలు తపన పడుతూ ఉంటారు. నెల రోజులు 1,00,000 జపం చేస్తారు. అలాగే 10,000 తర్పణ పూర్తి చేసి ప్రతి నెల శుద్ధ చవితి రోజున 1000 మోదకాలతో హోమం చేసి పూర్ణాహుతి చేస్తారు. చూడండి, చూపిస్తాను. లోపల స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. మండపారాధన అదంతా లోపల చేస్తారు. ఇది అగ్నిహోత్రం గది. చక్కగా మడితో ఆచారంతో సంప్రదాయంగా, అలాగే విశేషమైన ద్రవ్యాలతో కూడా చక్కగా హోమం జరపబడుతుంది ఇక్కడ. మహాలక్ష్మి అమ్మవారు అష్టద్రవ్యాలతో మోదకాలు కూడా ఇంట్లోనే తయారు చేస్తారు, ఇలాగ చక్కగా మణితో ఆచారంతో. ఇందులో ఆవు నెయ్యి, తెల్ల నువ్వులు, అటుకులు, చెరుకు ముక్కలు, గోధుమ పిండి, వరిపేలాల పిండి, మొత్తం 8 రకాలు కలిపి మోదకాలు చేసి స్వామివారికి హోమం చేస్తారు.